హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఒక కొత్త బిల్డింగ్కి సీలింగ్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సీలింగ్ను కబోర్డ్స్ గురించి తెలుసుకుందాం. అదేవిధంగా మనకు సీలింగ్ వచ్చేసి మనకు ఈ బిల్డింగ్కి పిఓపి సీలింగ్ చేసాము మధ్యలో. అదేవిధంగా పీవీసీ షీట్స్ ఫిట్టింగ్ చేసాము. ఇది వచ్చేసి మన ఒక హాల్లో కూడా మనకు ఏ విధంగా సీలింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా ఆల్రెడీ కబోర్డ్ వర్క్ కూడా అయిపోయింది. ఈ కబోర్డ్ వర్క్ కూడా మీరు ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో మీరు చూసుకోవచ్చు. మీరు కూడా ఇలాంటి కొత్త ఇల్లు పట్టుకుంటే ఈ విధంగా మీరు కబోర్డ్స్ అయినా పిఓపి అయినా పీవీసీ అయినా చక్కగా ఇలా చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్. అదేవిధంగా ఇది మనకు ఒక టీవీ వాల్ యూనిట్. టీవీ యూనిట్కు కింద మనకు వచ్చేసి ఇది డోర్స్, కింద మనం ఏమైనా సామాన్ పెట్టుకోవడానికి. చూసారు కదా ఫ్రెండ్స్. అదేవిధంగా ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా ఆల్రెడీ సీలింగ్ వర్క్ అయిపోయింది కంప్లీట్. అదేవిధంగా చుట్టూ పిఓపి, మధ్యలో పీవీసీ. ఈ విషయానికి వస్తే కబోర్డ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది దీంట్లో కూడా. చూసారు కదా ఫ్రెండ్స్. అదేవిధంగా ఒక కబోర్డ్ డోర్కు మనకు మిర్రర్ ఫిట్ చేశారు. చూసారు కదా. అదేవిధంగా ఈ విధంగా మీరు కూడా ఇలా చక్కగా చేసుకోవచ్చు. స్లైడింగ్ ఈ విధంగా మనము కబోర్డ్ బట్టలు పెట్టుకోవడానికి ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ వీడియో చూసుకున్నట్టయితే ఇంటీరియర్ ఆర్చ్ కూడా ఈ విధంగా మీరు ఇట్లా చక్కగా చేసుకోవచ్చు. ఈ డైనింగ్ హాల్ సీలింగ్, డైనింగ్ హాల్ కూడా చూసుకోవచ్చు. డైనింగ్ హాల్ కబోర్డ్స్, చూసుకున్నట్లయితే కిచెన్లో కూడా మనం చూసుకున్నట్టయితే చూడండి ఫ్రెండ్స్. కిచెన్లో కూడా ఆడ కబోర్డ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో చూసుకున్నట్టయితే కిచెన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఏంటంటే కిచెన్లో కూడా మనం ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. అలాగే అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్లో చూస్తాం. ఇది మాస్టర్ బెడ్రూమ్లో కూడా సీలింగ్ చూసుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్లో డ్రెస్సింగ్ చూడండి.
మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్లో కబోర్డ్ తోటి బెడ్ చేసుకున్నారు. మీరు కూడా ఈ విధంగా ఇలా చేసుకోవచ్చు. కబోర్డ్ తోటి బెడ్. చూసారు కదా ఫ్రెండ్స్, మా ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే మాకు కామెంట్ చేయొచ్చు.